రాజకీయ పార్టీలు సార్వత్రిక శక్తుల కుట్రలకు నిరుద్యోగులు బలి కావద్దన్నారు సీఎం రేవంత్ రెడ్డి. నిబంధనలకు విరుద్ధంగా నిర్ణయాలు తీసుకుంటే నోటిఫికేషన్లు రద్దు అవుతాయని, ఉద్యోగుల భర్తీ నిలిచిపోతే నిరుద్యోగులు మరింత నష్టపోతారని సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. రాజకీయ నాయకులు విద్యార్థులను ఆసరా చేసుకుని వారి భవిష్యత్తును నాశనం చేస్తున్నారని సీఎం రేవంత్ రెడ్డి మండిపడ్డారు. హైదరాబాద్లోని ఆయన నివాసంలో అధికారులతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. అనంతరం సీఎం మాట్లాడుతూ ఉద్యోగాల భర్తీ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉన్నదని, నిరుద్యోగులకు మేలు జరిగేలా నిర్ణయం తీసుకుంటుందని తెలిపారు. పరీక్షల సమయంలో ఇష్టమొచ్చినట్లు నిబంధనలు మార్చడం వల్ల తలెత్తే చట్టపరమైన అంశాలను పరిగణలోకి తీసుకొని ప్రభుత్వం తగు నిర్ణయం తీసుకుంటుందని వివరించారు. జాబ్ క్యాలెండర్ ప్రకారం పోటీ పరీక్షలు నిర్వహించి ఉద్యోగాల భర్తీకి ప్రయత్నిస్తున్నామని తెలిపారు రేవంత్ రెడ్డి. శాసనసభ బడ్జెట్ సమావేశాల్లో చర్చించి జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తామన్నారు. సమావేశంలో భాగంగా నిరుద్యోగుల ప్రధాన డిమాండ్లు పరిష్కారంలో ఇబ్బందులపై అధికారులు వివరణ ఇచ్చారు. గ్రూప్ 1 మెయిన్స్కు 1:100 చొప్పున ఎంపిక చేస్తే కోర్టులు జోక్యం చేసుకునే ప్రమాదమున్నదని పేర్కొన్నారు. గ్రూప్ 2, గ్రూప్ 3 పోస్టులు పెంచితే నోటిఫికేషన్ను ఉల్లంఘించినట్లే అవుతోందని, అప్పుడు కూడా కోర్టులు జోక్యం చేసుకునే అవకాశం ఉందని చెప్పారు.